ప్రపంచము నలుమూలలకు కూడా విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క లెంట్ సీజన్లో 3వ వారంలో మన యొక్క అంశము ప్రేమ మరియు కరుణ. ఇందులో భాగంగా మనము 6వ ప్రసంగమును మనం వినబోతున్నామండి. ఇందుకొరకై మీకు బైబిల్ ఉన్న ఎడల మరి లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనము మనం చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. మరి అందులో ఏమున్నదంటే కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. Jesus instructs us, be merciful even as your Father is merciful. మరి ఈ యొక్క లోతైనటువంటి ఆదేశం ప్రభువారు చెప్పేటటువంటి మాటలు, యేసు యొక్క మాటలు ప్రియులారా, మన యొక్క జీవితంలో దేవుని ప్రేమ మరియు కరుణ ప్రతిబింబించేలా మనల్ని మరి సవాల్ చేస్తుంది ప్రియులారా. ఈరోజు మరి యొక్క కనికరం చూపటం అంటే ఏమిటి? ఈ కనికరము మరి ప్రేమ మరియు కరుణగా ఎలా వ్యక్తమవుతుంది అనేటటువంటిది మన యొక్క క్రిస్టియన్ వాక్కులో, క్రైస్తవ నడకలో ఎంత అవసరమో మరి ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రియులారా. ఈరోజు మరి ఇందులో భాగంగా 3 పాయింట్స్ మనము ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిగా కనికరము చూపుటకు పిలుపు, ద కాల్ టు మర్సీ. రెండవది దేవుని దయ యొక్క ఉదాహరణ, ద ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ మర్సీ. మూడవది దయ యొక్క సవాలు, ద ఛాలెంజ్ ఆఫ్ మర్సీ. మరి మొట్టమొదటిది ఏంటండి? కనికరము చూపుటకు పిలుపు, ద కాల్ టు మర్సీ. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి 6:36లో కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. కనికరము మరి బీ మర్సిఫుల్ అంటున్నాడు. కనికరం చూపించండి. కనికరం చూపుటకు యేసు మనకు ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఇది మరి ఒక ఆహ్వానమే కాదు ప్రియులారా. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇన్విటేషన్ బట్ ఎ కాల్ టు యాక్షన్. దేవుడు మరి యేసు ప్రభు వారు చెప్పాడు అంటే మరి మీ యొక్క దేవుడు కనికరము మరి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. మన దేవుని యొక్క లక్షణం ప్రియులారా, కనికరం చూపించేటటువంటి హీఈస్ మర్సిఫుల్ గాడ్. అటువంటి వాడిగా మరి మనల్ని కూడా, ఆయన యొక్క బిడ్డలుగా మనలో కూడా అటువంటి కరుణ, కనికరం చూపేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. కనికరము అనేటటువంటిది దేవుని పాత్రలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. మర్సీ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. మన యొక్క దేవుడే ఆ యొక్క మర్సిఫుల్ కాకపోతే, ఆయన కనికరం కనుక చూపించకపోతే మనందరం కూడా ప్రియులారా మరి ఆయన యొక్క ఉగ్రతకు, కోపాగ్నికి ఎవరు తట్టుకోగలరు ప్రియులారా? మరియు మనం ఇతరులతో మన పరస్పర చర్యలలో కూడా దాన్ని ప్రతిబింబించాలని చెప్పి కోరుకుంటున్నాడు. యాజ్ వీఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ దట్ ఇన్ అవర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. మరి ఇతరులతో ప్రియులారా ప్రతి దినం కూడా అనేకులతో మనము మరి ఇంటరాక్ట్ అవుతుంటాం, వారితో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాము. ఫోన్ల ద్వారా అయితేమి, లేకపోతే మన వర్క్ ప్లేస్లో అయితేనండి, సంఘంలో అయితేనండి, సమాజంలో అయితేనండి, అనేక మందిని ప్రియులారా మరి వారందరి ఎడల కూడా ఈ కనికరం చూపమని పిలుపు ప్రియులారా. ఒక ఇన్విటేషనే కాదు, కానీ అది ఒక చర్యగా ప్రియులారా. కనికరం వి నీడ్ టు పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మరి తప్పిపోయిన కుమారుని యొక్క కథలలో ఒక 15లో చూస్తాం ప్రియులారా. తన దారి తప్పిన కుమారుణ్ణి కూడా మరి తండ్రి ఏ రీతిగా మరి కరుణాపూర్వకంగా కూడా ప్రియులారా కరుణతోటి ఆయన ప్రతిస్పందిస్తుంటాం. మరి అతనిని ముక్త కంఠంతో కూడా మరి స్వాగతిస్తూ దయగల హృదయాన్ని మనం చూస్తాం ప్రియులారా. మరి అంతేకాకుండా మరి కనికరము కు పిలుపు రెండవదిగా ఏంటి అంటే కనికరమును అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ మర్సీ. వాట్ ఈజ్ కనికరం చూపించడం అంటే ఏంటి ప్రియులారా? మరి యొక్క కనికరములో
సానుభూతి మరియు కరుణ కూడా ఉంటున్నది ప్రియులారా. ఇతరుల బాధలను గుర్తించటము, మరి దయతో స్పందించటము అయి ఉంటున్నది ప్రియులారా. Mercy involves empathy and compassion, recognizing the suffering of others and responding with kindness. ఇతరుల యొక్క అవసరతల్లో, ఇతరుల యొక్క మరి వారి యొక్క సమస్యలలో, మరి ఎన్నో పోరాటాలలో మరి వాటిని గుర్తించి మనం కూడా వారికి మరి రెస్పాండ్ అవ్వటం, ప్రతిస్పందించటం. ఇది కేవలం జాలిని మించిపోతుంది ప్రియులారా. ఇట్ గోస్ బియాండ్ మేర్ పిటీ. ఆ గుడ్ సమారిటన్ ఆ యొక్క దాంట్లో హాఫ్ డెడ్ అయి పడి ఉన్నప్పుడు ఆ లేవి అయితే అండి, లేకపోతే ఆ ప్రీస్ట్ వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. కానీ ఆ మంచి సమరైడ్ అయితే వెన్ యూ లుక్ ఎట్ దమ్, అతన్ని అతన్ని వెన్ హీ లుక్డ్ ఎట్ హిమ్, హీ హ్యాస్ పీటీ ఆన్ హిమ్ ప్రియులారా. పీటీ అంతటితో ఆగిపోలేదు, మరి ఇంకా ఎక్స్టెండ్ అయి ఉంటాడు. ఆ బాధను తగ్గించడానికి మనం చర్య తీసుకోవటం అవసరం ప్రియులారా. ఇతరుల యొక్క బాధలలో, ఇతరుల యొక్క కష్టాల్లో, నష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఏ రీతిగా మనము మరి హెల్ప్ చేయగలము. ఇట్ రిక్వైర్స్ అస్ టు టేక్ యాక్షన్ టు అలీవియేట్ దట్ సఫరింగ్. వారి యొక్క బాధల్లో నుంచి మరి మనల్ని రక్షించింది ఎందుకంటే మనం ఇతరులకు రక్షకులుగా ఉంటామని, లిటిల్ సేవియర్స్గా. వి హ్యావ్ ద లోక రక్షకుడు ఉంటున్నాడు, వరల్డ్ సేవియర్ ఉంటున్నాడు. మరి మనల్ని రక్షించినటువంటి మనమందరం కూడా ఆయనకు వెలుగుగా ప్రతిబింబిస్తూ ఆయన యొక్క అడుగుజాడలో వెళ్ళాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. మన యొక్క సొంత జీవితంలో కూడా మనం మరి పరిశీలిద్దాం ప్రియులారా. ఈ మన చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నటువంటి వారు, అణగదొక్కబడినటువంటి వారికి మరి మనం ఏ రీతిగా మరి దయ చూపించగలమో మనం ఒకసారి పరీక్షించుకుందాము. మరి ఇప్పుడు దాకా కనికరం చూపుటకు పిలుపు అన్నటువంటిది అంశం మీద మాట్లాడాము. రెండవది ఏంటంటే దేవుని దయ యొక్క ఉదాహరణ, ద ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ మర్సీ. మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు. కాబట్టి ప్రియులారా, మీ తండ్రికి దయగలవాడు. ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్, బీ మర్సిఫుల్. ఈవెన్ యాజ్ యువర్, మనల్ని ఏదో మనల్ని చేయమంటం లేదు. మరి కొంతమంది వాళ్ళు చేయరు కానీ ఇతరులను చేయమని చెప్తుంటారు. అనేక మంది మనం చూస్తుంటాం. కానీ ఇది క్రీస్తు అంతా కూడా సర్వెంట్హుడ్. ఆయన సేవకుడిగా ఉండి మరి మనల్ని కూడా ఆ మార్గంలో వెళ్ళమని చెప్తున్నాడు. మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రతి దినం కూడా సిలువను మోస్తూ ప్రియుల అందులో ఎంతో సేవ, దీనత్వం ఉంటున్నది, హ్యూమిలిటీ ఉంటున్నది, పేషెన్స్ ఉంటున్నది, లవ్ ఉంటున్నది, త్యాగం ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని దయను ప్రతిబింబించమని యేసు మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుడు దయగలవాడు, ఆయన మర్సిఫుల్. మరి లేఖనం అంతా కూడా మనం చూస్తే ప్రియులారా, దేవుడు తన సృష్టి పట్ల మరి ఎంత అచంచలమైనటువంటి కరుణను చూపించడం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. Throughout the scripture, we see God's unwavering compassion for his creation. ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అంతేకాకుండా మరి ఈ సృష్టి అంతటి ఎడల ప్రియులారా, మనందరం కూడా సృజించినటువంటి వాడికి ఒక సృష్టికర్తగా ఆయనకు ఒక బాధ్యత ఉన్నది. మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. మరి ఆయన మనల్ని క్షమిస్తాడు, పునరుద్ధరిస్తాడు. మరి మన వైఫల్యాలను ఉన్నప్పటికి కూడా మనల్ని ప్రేమిస్తాడు ప్రియులారా. He forgives, restores, and loves us despite our failings. మనం అనేక రీతులుగా తప్పిపోతుంటాం ప్రియులారా. ప్రతి దినం కూడా మన క్రైస్తవ నడకలో ప్రియులారా, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఊహల్లో, కోరికల్లో, నిర్ణయాల్లో అన్నిట్లో కూడా మరి దేవుని చిత్తము, దేవుని యొక్క వాక్యం ప్రకారము, దేవుని యొక్క ఆత్మ ప్రకారం నడిపింపబడతా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి జీవించటము, దేవునికి మహిమకరమైనటువంటి జీవితంలో జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన క్షమించేటటువంటి దేవుడు, కరుణగల దేవుడు ప్రియులారా. కాబట్టి దేవుళ్ళలో చూస్తే మరి కీర్తన గ్రంథంలో మరి 103:8 వచనంలో మంచి వాక్యం ఉంటుంది ప్రియులారా. అక్కడ మరి ఏముంటుందంటే, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. మనకు అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. We see a beautiful depiction of God's mercy. The Lord is merciful and gracious, slow to anger and abounding in steadfast love. ఆయన యొక్క జీవితం చూస్తే ప్రియులారా, దేవుని యొక్క కరుణ, దయా దాక్షిణ్య పూర్ణుడు ప్రియులారా.
ఆయనలో మరి ఆ దయ ఉంటున్నది. మనకు సహాయం చేసే దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆ కృపా సమృద్ధి కలిగినటువంటి అటువంటి గొప్ప దేవుని ప్రేమ మరి ఆరాధిస్తున్నాం పిల్లలారా. ఆయనకు బిడ్డలుగా మనలో కూడా అటువంటి గుణగణాలు ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి అంతే కాకుండా మరి దేవుని కరుణను అనుభవించటం మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రియులారా ఎక్స్‌పీరియన్సింగ్ గాడ్స్ మర్సీ మన యొక్క జీవితాల్లో మనం తగ్గించుకొని ఆ దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు మనలో కూడా ఆ యొక్క దయ, ఆ యొక్క కరుణ, ఆ యొక్క జాలి, ఆ యొక్క ప్రేమతో మనం నిండి ఉంటున్నాం ప్రియులారా. దేవుని యొక్క కరుణను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. అంతేకాకుండా ఇతరులకు కూడా ఆ కరుణను మరి అందించటానికి మరి మనము మరి ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి ఈ యొక్క లెంట్ సీజన్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ వేర్ వీ కెన్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మన చుట్టూ ఉన్నటువంటి వారి ఎడల ఏ రీతిగా ఈ యొక్క కరుణను మనం చూపించవచ్చు, మన పాపం యొక్క లోతును మరియు దేవుని క్షమాపణ యొక్క పరిమాణాన్ని మనం ఆ పరిమాణాన్ని మనం గుర్తించినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా అదే కృపను అందించాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మూడవది ఏంటంటే దయ యొక్క సవాలు, ద ఛాలెంజ్ ఆఫ్ మర్సీ. మరి ఈ యొక్క దయకు, ఈ కరుణకు అడ్డంకులను అధిగమించటం ప్రియులారా. అనేక విధములైనటువంటి దయ చూపించడానికి మరి అనేక అడ్డంకులు వస్తుంటే ఓవర్‌కమింగ్ బ్యారియర్స్ టు మర్సీ. మరి దయను విసర్జించటం సవాలుగా ఉంటున్నది ప్రియులారా. ముఖ్యంగా మనకు అన్యాయం చేసిన వారి పట్ల ఈ లోకంలో అనేక మంది ప్రియులారా అనేక మందితో మనం డీల్ చేస్తుంటాం. కొంతమంది షార్ప్ టెంపర్డ్‌గా ఉంటారు. మరి పేషెన్స్ లేనటువంటి వారు ఉంటారు. ఓర్పు, సహనం లేనటువంటి వారు, గర్వంగా, అహంకారంతోటి ఉన్నటువంటి వారు అనేక మంది వారితో మనం డీల్ చేస్తున్నాం. అటువంటి వారికి కూడా ఎక్స్టెండింగ్ మర్సీ కెన్ బి ఛాలెంజింగ్, ఎస్పెషల్లీ టువర్డ్స్ దోస్ who have wronged us or when we feel justified in withholding compassion. కాబట్టి అయినప్పటికీ కూడా యేసు ఈ అడ్డంకులను అధిగమించి ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా అడుగు అడుగున ప్రియులారా ఆయన ఎంత ప్రేమిస్తున్నా సరే మరి ఎంతో మంది ఆయన్ను ద్వేషించేటటువంటి వారు మరి ఎన్నో పరీక్షలు, శోధనలు, సాతాను యొక్క అటాక్స్ ఇవన్నీ కూడా ఉన్నా సరే ఆయన అధిగమించి ఉంటున్నాడు. మనకు కూడా మనకు సహాయం చేయటానికి ఇష్టంగా ఉంటున్నాడు ప్రియులారా. మరి మన యొక్క జీవితంలో ఈ యొక్క దయ చూపటం కష్టంగా భావించి ఉన్నట్లయితే ప్రియులారా, దిస్ ఈస్ ద టైం వి నీడ్ టు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. దయను అందించడానికి బలము మరి సంసిద్ధత కోసం మనము మరి ప్రార్థనలో దేవుని అడుగుదాము. మరి కరుణ యొక్క పరివర్తన శక్తి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ మర్సీ. ప్రియుల దాంట్లో ఎంతో ఆ రూపాంతరం పరివర్తన చేసేటటువంటి గుణం ఉంటున్నది ప్రియులారా. ఎంతో మనం ఒక కరుణతోటి ఒక మంచి పని చేసినప్పుడు విల్ బి రెన్యూడ్ ఇన్ స్పిరిట్ ప్రియులారా. దేవుడు ఒక్క మరి ఆహారం ఇచ్చేటటువంటి అప్పుడు మరి కరుణ చూపించినప్పుడు దాహం వచ్చినప్పుడు వారికి మంచి నీళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రియులారా మనకి ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత తృప్తి వస్తుంది. మన దేవుడు కూడా మన ఏళ్ళ మరి ఇంకా ఎక్కువగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు ప్రియులారా. మరి మనం దయను మూర్తిభవించినప్పుడు మనం ఇతరులను కూడా ప్రభావితం చేయటమే కాకుండా వ్యక్తిగత పరివర్తనకు కూడా మరి మనం అనుభవిస్తాం ప్రియులారా. నా యొక్క జీవితంలో అనేక రీతులుగా మరి ఎప్పుడైతే స్పెండ్ అండ్ బీ స్పెండ్, మనం ఎప్పుడైతే మన యొక్క సమయాన్ని మన యొక్క మరి అనేక విధములైనటువంటి మనీ, ఎనర్జీ మరి ఇవన్నీ కూడా మనం ఇతరుల కొరకు ధారపోసినప్పుడు, స్పెండ్ చేసినప్పుడు దేవుడు మనకు అనేక రీతులుగా మనకు సహాయం చేస్తాడు ప్రియులారా, రెట్టింతలు. కాబట్టి ఎక్కడ కూడా ఈ సహాయం చేయట్లో, కరుణ చూపట్లో మనం వెనుకంజ వేయగలడు. మన హృదయాలు మృదువుగా మారిపోతాయి ఎప్పుడు ఇతరులను మనం ఎంతగా మనం ఇస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎంతో ఆ దయ, ఆ కరుణ, జాలి వస్తుంది. మరి మా అమ్మగారి జీవితంలో అది చూసి ఉంటున్నాను ప్రియులారా. ఎంతో నేను కొన్నిసార్లు ఏంటి ఇది ఎంత ప్రేమిస్తుంటుంది. ఎంతోమంది సేవకులు, విధవరాండ్లు, మరి కుష్టు రోగులు, ఇటువంటి వారందరూ కూడా ప్రియులారా మరి నెలలో అనేక మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మరి తనకు వచ్చేటటువంటి దాంట్లోనే వాళ్లకు సహాయం చేస్తూ ఉంటుంది ప్రియులారా. మరి అందుచేత ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో సంతోషంగా మరి తన యొక్క మరి ఈ లోకమును విడిచి వెళ్ళటం అనేటువంటిది మేము చూసి ఉంటున్నాం ప్రియులారా. ఎంతో ప్రేమతో ఆ దయ మరి మరి మా అమ్మగారి గురించి చెప్పేటటువంటి వారు ఆమె ఎంతో జాలి కలిగినటువంటి ఆమె అండి. సహాయం చేసేటటువంటి మనసు అంటారు.
కాబట్టి ప్రియులారా, అది ఒక ఉదాహరణనే. మరి మనం కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో, మనకిచ్చిన స్తోమతతో, వనరులతోటి, వసతులతోటి మనం కూడా అనేకులకు సహాయం చేయాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు ప్రియులారా. అనేక మంది ఆ, మరి మన యొక్క సహాయం కొరకు, ఆ కరుణ దయ కోసం ఎంతో మంది ఈ లోకంలో చూస్తున్నారు ప్రియులారా. వారికి ఈ యొక్క ప్రేమను మనము పంచి పెడదాము. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈరోజు మరి లూకా 6:36 మరి ధ్యానించి ఉంటున్నాం ప్రియులారా. మన పరలోకపు తండ్రి హృదయాన్ని ప్రతిబంధిస్తూ మరి కరుణతో ఉండటానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం ప్రియులారా. లెట్ సరెండర్ అవర్ సెల్వ్స్, లెట్ వి టోటలీ మరి లెట్ us commit ourselves to be merciful, reflecting the heart of our heavenly father. ప్రియులారా, మరి మరి కనికరము కేవలము ఇదేంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్యాసివ్ ఫీలింగ్. ఈ కనికరం అనేటటువంటిది ఏదో దయ చూపించడం కాదు, కానీ ఇట్స్ అన్ యాక్టివ్ చాయిస్ టు లవ్ అండ్ కేర్ ఫర్ అదర్స్. ఇది ఎంతో ప్రియులారా ఇతరులను ప్రేమించడానికి మరియు శ్రద్ధ వహించడానికి ఒక చురుకైనటువంటి ఎంపికని మనము గుర్తుంచుకుందాం ప్రియులారా. జస్ట్ దయ చూపించడం, అయ్యో సారీ అని పిటి కాదు, కానీ ఇంకా ఇంకొక మెట్టు ఎత్తుకు రావాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి యొక్క లెంట్ సీజన్లో మనం పరీక్షించుకుందాం. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా క్రీస్తు ప్రేమను మరియు కరుణను మరి చూపించడానికి మనం ప్రయత్నిద్దాం. ఇది చాలా అవసరమైనటువంటిది ప్రియులారా. ఈ యొక్క మరి దిస్ ఈజ్ హిజ్ మర్సీ ఇన్ ఎ వరల్డ్ దట్ సో డెస్పరేట్లీ నీడ్స్ ఇట్. మనం ఈ యొక్క లోకంలో నిరీక్షణ లేకుండా, నిస్సువ లేకుండా, మరి నిరుత్సాహంతో, సంతోషం సమాధానం లేకుండా ప్రియులారయ్య మరి ఎంతో మరి ఆ క్రీస్తు ప్రేమను చూపించేటటువంటి, కరుణను చూపించేటటువంటి వారికి చూస్తున్నారు. అనేక మంది కూడా మరి అనేక పరిచర్యలు చేస్తున్నారు ప్రియులారా. ఆ రీతిగా మనం కూడా ప్రియులారా, మనం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుడు మనకు ఒక గొప్ప ఆలోచనలు ఇచ్చి ఆ రీతిగా చేయటానికి, మరి ఈ పిలుపును జీవించటానికి, మరియు మన సమాజంలో ఆయన వెలుగును ప్రకాశింపజేయటానికి బలం కోసం మనము మరి ప్రార్థన చేసి శక్తిని పొంది, ఆ శక్తితో దేవుని కొరకు భయంకరంగా జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. మీరు కనికరం గలవారై ఉంటున్నారని చెప్పి తెలుసుకొని ఉంటున్నాము. ఆ రీతిగా మీరును కనికరం గలవారై ఉండు అంటున్నారు ప్రభా. మీరు ఆజ్ఞాపిస్తున్నారు. మరి ప్రభా, మీరు అనుసరించి ఉంటున్నారు, కరుణను చూపించారు, జాలిని చూపించి ఉంటున్నారు. ఓ గొప్ప తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క కరుణ లేనటువంటి, దయ లేనటువంటి అనేక మంది మా చుట్టూ ఉంటున్నారు ప్రభా. ఒక గొప్ప నాయన, ఎంతో భయము, ఆందోళన, కలవరలతో ఉన్నటువంటి వారిని ప్రత్యేక రీతిలో దర్శించండి ప్రభా. గొప్ప నాయన, మీ యొక్క ప్రేమను తండ్రి పొందటానికి సహాయం చేయండి. ఎవరు ఎటువంటి అవసరతలో ఉంటున్నారో ప్రభా, మరి దయగల నాయన ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేసి మీ ప్రేమను, మీ దయను తండ్రి వారు పొందగలనట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి మీరు కూడా మరి వాలంటీర్స్గా మరి రావచ్చు, మరి సహాయం చేయవచ్చు. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను ఎల్లప్పుడూ కూడా మరి సంప్రదించవచ్చు తండ్రి. మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటున్నది. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి శక్తివంతమైనటువంటి మరి ప్రసంగాలు కూడా ఉంటున్నాయి. మరి వాటిని కూడా మీరు వినవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే అండ్ బ్లెస్డ్ వీక్.